నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కృష్ణగిరి సమీపంలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రవీణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో శ్రీశైలం బయలుదేరారు. ఆయనతో పాటు భార్య, కుటుంబ సభ్యులు జయశ్రీ, తేజశ్రీ, శ్రీవల్లి, వాంగ్మయి ఉన్నారు. వారి వాహనం కృష్ణగిరి గ్రామ సమీపానికి రాగానే ఇంజన్ నుంచి పొగలు రావడం మొదలైంది. దీన్ని గమనించిన ప్రణవ్ కుమార్ వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన ఆపి కుటుంబ సభ్యులందరినీ కిందకి దించేశారు. వారు కిందకి దిగిన కొద్దిసేపటికే కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే కారు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డ్రైవర్ అప్రమత్తత వల్లే పెను ప్రమాదం తప్పిందని ఎస్ఐ జయన్న తెలిపారు. లైక్ సబ్స్క్రైబ్ దెబ్బ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి క్రీడలు ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జోనల్ స్థాయి క్రీడలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. జోనల్ స్థాయి క్రీడలు 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాలని కోరారు. ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గురుకుల పాఠశాలకు మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సచివాలయాల పేర్లు మార్చి గతంలో దోచుకు తిన్న జన్మభూమి కమిటీ సభ్యులను వాటికి ఇన్ఛార్జీలుగా నియమించుకోవడం దుర్మార్గపు చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని గ్రామాల్లో నిర్మించిన గ్రామ సచివాలయాల పేర్లు మార్పు దుర్మార్గపు చర్య అన్నారు. ఒక్క సచివాలయాల పేర్లు మార్పు మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దాదాపు అన్ని పథకాలకు పేర్లు మార్చి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను ప్రచార ఆర్భాటాలకు మాత్రమే వాడుకుంటూ రైతులకు, మత్స్యకారులకు చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఒక్క పథకం పేరు మార్చినందుకు ఎవరికో పుట్టిన బిడ్డకు మన పేరు పెట్టుకుంటామా తమ్ముళ్ళు అంటూ గగ్గోలు పెట్టారని, మరి ఇప్పుడు వైసీపీ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మారుస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న పనేమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నెల 12వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఉద్యమం నిర్వహిస్తున్నామని, ఉద్యమానికి యువతంతా సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రులందరూ కలిపి 12 మెడికల్ కాలేజీలు తెస్తే ఒక్క జగన్మోహన్ గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి అవి పూర్తయి వివిధ దశల్లో ఉంటే ఈ రోజున మీరు వాటిని అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందుచేతే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఉద్యమంలో మరి ఎక్కువ మంది మరి చాలా చక్కగా మరి ఉద్యమిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం రగిలింది. అందులో భాగంగానే
మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ నెల 12వ తారీఖున మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ లేదా ఆర్డీఓ గారికి కానీ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల 12వ తారీఖున జరుగుతుంది. నేడు మరి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తెలుగు మీద మీకు నిజంగా అభిమానం ఉంటే, నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద మీకు అభిమానం ఉంటే, తెలుగు అనేటువంటి మాట మీకు నిజంగా మీకు ఆ మాట మీద మీకు నమ్మకం ఉంటే ఈ రోజున మరి మీరు సచివాలయాలు, గ్రామ సచివాలయం అనేటువంటి చక్కటి పేరు ఉన్నందుకు ఆ పేరును మారిస్తే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12న అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో జరుగుతున్న ర్యాలీకు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణంలోని అలీమాబాద్ వీధిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు మెడికల్ కళాశాలలు నిర్మించారని, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం తగదని, దానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నెక్స్ట్ డే ఏపీలో చర్చ పెడతాడు. మళ్ళీ తర్వాత లేదా నమ్మమంటే ఆంధ్రజ్యోతిలో వస్తుంది, మన లేదు బాగుపోలే అట్లా వరుసగా 20 రోజులు వచ్చే కొద్దీ మనం కూడా ఏమో నిజమైంటదేమో, ఇన్ని టీవీ ఛానల్ ఇన్ని పేపర్లు చెప్పినాయి కదా అని మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లా చచ్చిపోయి అనేవారు అంటే ఎవరన్నా మరణిస్తే అడిగి నాకు పెన్షన్ ఆయన ప్లేస్లో అడిగేటువంటి రోజులు దారుణమైన రోజులు. అట్లా ఉండకూడదు. అందరికీ అర్హత వాళ్ళకి పెన్షన్ చేసినటువంటి మహానాయకుడు అందరితో వదిలేడా. ప్రతి పేదవాడు ఎన్నికలు చెప్పకపోయినా కూడా ఎక్కడైనా వైద్యం చేయించుకోవాలని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టాడు. ప్రతి పేదవాడు ఎంతైనా చదువుకోవాలా, చదువు గురించి చదువు ఆపకూడదు అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. అవే కాకుండా 108 అని, అందరికీ పక్కా గృహాలని, ఇందిరమ్మ కాలనీలని, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మార్పులతో సమాజానికి దగ్గరయ్యాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది 4% రిజర్వేషన్. మర్చిపోయినట్లే చాలా రోజులు అయిపోయింది రాజశేఖర్ జగన్. దానివల్ల ఎంత మేలు జరిగిందో మన మైనార్టీలకు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, 1,40,000 సచివాలయ ఉద్యోగాలు వస్తే 4% వల్ల ఎంతమంది మన మైనార్టీ బీసీ సోదరులకి ఎంత మంచి జరిగిందో ఒకసారి చూడండి. ఈరోజు మెడికల్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ రిజర్వేషన్ వల్ల, దానివల్ల ఇదైపోయింది. ఎక్కువగా గంజాయి ఎక్కువైపోయింది, పిల్లలు పాడేస్తున్నారు. ఇంకోటి మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మన రాయచూట్లో స్కూళ్ళు ఎట్లున్నాయి గతంలో ప్రభుత్వం. మార్కెట్ యార్డ్ స్కూల్ తీసుకో, బోస్నగర్ స్కూల్ తీసుకోండి, ఈ గర్ల్స్ హై స్కూల్ తీసుకోండి, డైట్ స్కూల్ చూడండి, ఎంత గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్. మాసాపేట స్కూల్ దగ్గర నుంచి అన్ని స్కూల్ని బాగా అభివృద్ధి చేసి అందరూ బాగుండాలి. సో మీరు కూడా పిల్లలు ఆలోచన చేయండి, ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచి చేశారు ఈ ఊరికి. ఈరోజు చూస్తే రాయచోటి జిల్లానే విడిపోతున్నాం. మదనపల్లి జిల్లా చేస్తే రాయచోటి భవిష్యత్తు ఏమైపోతుంది, వెనుకబడిపోతుంది. మదనపల్లి పోతే రాయచోటికి నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు. చిన్న తాలూకాలు అయిపోయి కలెక్టర్ కూడా ఎవరు రావాలి పని చేయడానికి. మనం అంతా మంచి చేయాలని ఆలోచన చేస్తే ఈ రోజు దాన్ని రోజు రోజుకు దిగజారుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో మీరంతా ఆలోచన చేయండి, ఎవరు మంచి ఏంటని. తర్వాత ఇంకొకటి కూడా, మీరందరూ కూడా రోజు కూర్చో ప్రతి ఒక్కరు డబ్బులు తిన్నారు. అమ్మఒడి కానీ, చేయిత కానీ, ఆసరా కానీ, ఏది నెల నెల అకౌంట్లో పడిపోతున్నాయి డబ్బులు, నెల నెల పడిపోయినాయి అకౌంట్లో ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వస్తుంటున్నారు ఆడలంతా, ఎందుకు ఈ చంద్రబాబు ఎక్కినాడు, ఏమి ఏమి అకౌంట్లో ఏ డబ్బులు పడడం లేదు, ఏం రావడం లేదు. ఏదో అమ్మఒడి కూడా ఇచ్చినారంటే కొందరికే. ఆ జగన్ హయాంలో ప్రతి ఇంటికి టీడీపీలా వైసీపీలా ప్రతి ఒక్కరు డబ్బులు తిన్నారు. అదంతా గమనించుకోవాలి అందరూ ఆడోళ్ళు. జగన్ పరిపాలన ఎట్లా ఉంది, మీరు నీతి నిజాయితీగా ఉండే లీడర్ని ఎంచుకోండి. ఈయన మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు నేను చెప్పాను. నీతి నిజాయితీ ధర్మం ఎవరి పక్కా ఉంది. ఆడోళ్ళకి డబ్బులు పడతారు, మా పిల్లలు డాక్టర్ అవుతారా లేదా అది గమనించుకొని ఓటు వేయండి. నేను చెప్పేది ఒకటే.
పలమనేరు పరిరక్షణ సమితి సేవలు అభినందనీయమని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి కొనియాడారు. ఎప్పటిదాకా పలమనేరు పరిరక్షణ సమితి చేపట్టిన సేవలను గుర్తించి ఈ మధ్యకాలంలో స్వచ్ఛంద్ర సేవ అవార్డును ప్రభుత్వం అందించింది. దీంతో రాష్ట్ర స్థాయిలో స్థానిక మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వం ద్వారా జిల్లా స్థాయిలో ఉత్తమ ఎన్జీఓగా పలమనేరు పరిరక్షణ సమితులు అవార్డులను దక్కించుకున్నాయన్నారు. దీంతో శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత ముందుకు వెళ్లాలని వారికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా పీపీఎస్ నాయకులు ఎమ్మెల్యేకు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. పలమనేరు రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రం కావడంతో ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం అత్యవసరమని, ప్రస్తుతం రైల్వే మరియు హైవే యాక్సెస్ లేకపోవడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమితి ప్రతినిధులు తెలిపారు. వేలాది మంది పలమనేరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతిరోజు బెంగళూరు, చెన్నైలకు ఉపాధి, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రయాణిస్తున్న నేపథ్యంలో బుల్లెట్ రైలు మరియు ఎక్స్ప్రెస్ హైవే యాక్సెస్ కల్పిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి పెద్ద ఊతమవుతుందని వారు వివరించారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు టిఎల్ నరసింహులు, కార్యదర్శి నారాయణ, కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్ రెడ్డి, పొన్ముడి రామచంద్ర, విజయ్ కుమార్, రెడ్డెప్ప, వెంకట్, మురళి, శ్రీపురం సీతారామయ్య, వీరభద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కానీ రెవెన్యూ డివిజన్ అయిన మన పలమనేరుకు ఇంతవరకు రైలు ఫెసిలిటీ లేదు. కాబట్టి ఆ బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ మన రెవెన్యూ డివిజన్కు ఇంపార్టెంట్ సార్. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అంటే ఒక ఇది ఉండాలి. కనెక్టివిటీ అనేది మదనపల్లి కానీ, పుంగనూరు కానీ, ఇటు గుడియాతం కానీ, పిల్లలు ఇక్కడ నుండి బెంగళూరు పోవటం కానీ, చెన్నైకి పోవటం కానీ ఇవంతా ఉంది. కాబట్టి బుల్లెట్ ట్రైన్ అనే దీనికి మీరు బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ కాబట్టి ఎక్స్ప్రెస్ హైవే కూడా మనకు ఇటు బేలుపల్లి, ఇటు బల్జిపల్లి ఉంది. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ అనేది పలమనేరుకు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉంది. కాబట్టి పిల్లలకు దానికి బాగుంటుందని ఆ ఎక్స్ప్రెస్ హైవే కూడా మీ పరిధిలో ఉంది. మీ సహాయము లింకింగ్ ఇవ్వాలి సార్. స్టాపింగ్ ఏమంటే బేలుపల్లి ప్లస్ బల్జిపల్లి ఇస్తాను సార్. ఇటు 15 కిలోమీటర్స్, అటు 15 బైరెడ్డిపల్లి అండ్ బల్జిపల్లి ఇస్తాను సార్. పలమనేరు అనేది ప్రోగ్రెస్ అయిపోతే మళ్ళీ చేస్తారా? ఎక్కడైనా చరిత్రలో జరిగిందా? ప్లాన్ చేస్తే ఇక్కడ మళ్ళీ స్టాపింగ్ అనేటప్పటికి ఎక్కడ స్టేషన్స్ కట్టాలి కదా, ఎంత దూరంలో కట్టారు, ఎక్కడన్నా అవుట్లెట్లోనే పెట్టాడా లేదంటే ఏమని, ఇది మన పరిధిలో ఉండేది కూడా కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది. ఒకసారి నేను ఎంపీకి దీన్ని బేస్ చేసుకుని ఎంపీకి కూడా రాస్తాను. అవసరం రెవెన్యూ డివిజన్ కాదు, మనకు అవసరం కదా. కర్నూలు జిల్లా కౌతాల మండలం నదిచాగి ఇసుక రీచ్లో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల నదికి నీరు రావడంతో గుడికంబాలి, మరలి గ్రామాల రీచ్లో ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కొంతమంది రాజకీయ పార్టీల మద్దతుతో నదిజాగి రీచ్ వద్ద ట్రాక్టర్లతో తోడుకొని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఇసుక అక్రమ తరలింపుకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల రహదారులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మంత్రాలయం మండలంలోని సులికేరి గ్రామం నుంచి అల్వి వెళ్లే ప్రధాన రహదారిలో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ రహదారి గుంతలమయం కావడంతో బురద నీటితో ఉండటం వల్ల అటుగా వెళ్తున్న వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలు పడ్డాయని, అదేవిధంగా హాల్వీ గ్రామానికి వెళ్లే తారు రోడ్డు పూర్తిగా ధ్వంసం కావటమే కాక గుంతలమయంగా మారింది. చిన్నపాటి వర్షాలకే రహదారంతా బురదమయంగా మారుతుందని, ఎప్పటికైనా అధికారులు ఈ మార్గాన్ని పరిశీలించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కర్నూలు జిల్లా కౌతాలంలో రాష్ట్ర పండుగగా కురుబకుల ఆరాధ్య దైవం భక్త కనకదాస 538వ జయంతి సందర్భంగా కౌతాలం పట్టణంలో కురుబ కులస్తులు కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి కనకదాసు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా భక్త కనకదాసు జయంతి నిర్వహణకు శాశ్వత జీవో విడుదల సందర్భంగా కురుబల హామీ నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, వైఎస్ఆర్సీపీ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీ శాఖ ఎర్రచందనం గోడౌన్ను ఈ రోజు ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లలో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఏ, బి, సి మరియు నాన్ గ్రేడ్ల వారీగా దొంగల వివరాలు తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. ప్రతి గోడౌన్లో రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రతి ఎర్రచందనం దొంగకు ప్రత్యేక బార్కోడ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పట్టుబడిన నాటి నుంచి విక్రయమయ్యే వరకు ఒక్క దొంగ కూడా మిస్ అవ్వకుండా కఠినమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. తొలుత తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టుని పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనపడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరేయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టును పరిశీలించారు. అనంతరం మంగళంలోని అటవీ శాఖ ఎర్రచందనం గోదామును పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10,000 కోట్ల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా అయిందన్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడితే దాదాపు 140 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం వాళ్ళు పట్టుకున్నారని తెలిసిందన్నారు. కనీసం మళ్లీ అది మన రాష్ట్రానికి తిరిగి రాకపోగా వారికి ఆదాయం వచ్చిన విషయం చెప్పారని తెలిపారు. తాను అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుండి ఎర్రచందనం అక్రమ రవాణా అంశంపై సమీక్షలు జరుపుతూ అక్రమ రవాణా అడ్డుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ఇప్పటికే 4 కింగ్ పిన్లను గుర్తించామని తెలిపారు. ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు. అది చాలా ఫామ్గా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా, ఇట్స్ ఆల్సో క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే 1 సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.